హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు రాబోతున్న వరలక్ష్మి వ్రతం కానీ గణేష్ చతుర్థి కానీ వాటికి మనం సింపుల్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటిని ఈజీగా అందంగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తున్నారనమాట. సో 1 by 1 నేను డెకరేషన్ ఇమేజ్ చూపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు కూడా. సో ఇందులో మీరు చూస్తున్నది మ్యాట్ అనమాట, జనపనార చాప అని కూడా అంటారు కదా. వాటిని ఇప్పుడు డెకరేషన్స్కి బాగా వాడుతున్నారు. దానిపైన పెయింటింగ్ వేశారు అంతే. పక్కన క్లాత్స్ పైన పెయింటింగ్ వేసినవి పెట్టుకున్నారు. ఇంకా ముందర ఇంట్లో ఉన్న కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కొన్ని యాడ్ చేసుకున్నారు. కింద గ్రీన్ మ్యాట్ వేసుకున్నారు. ఇక్కడ కూడా అంతే, 2 బ్యాక్ డ్రాప్స్ తీసుకున్నారు. వెనకాల ఒకటి కింద ఒకటి బ్యాక్ డ్రాప్ వేసుకున్నారు. అండ్ ఆ బ్యాక్ డ్రాప్కి మ్యాచ్ అయ్యేలాగా గార్లాండ్స్ తీసుకొని వాటితో అలంకరించేశారు. చాలా సూపర్గా అయిపోయింది. సింపుల్గా చాలా ఈజీగా కూడా అయిపోయింది కదా. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ జనపనార మ్యాట్స్ ఉంటాయి కదా, వాటిని రెండింటిని పెట్టారు. అండ్ ఇక్కడ రియల్ ఫ్లవర్స్తో అలంకరించేసుకున్నారు. అండ్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ వేజెస్ తీసుకున్నారు. అరటి ఆకులు కూడా తీసుకొని చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఇక్కడేమో రియల్ అరటాకులు తీసుకొని చేసుకున్నారనమాట. అరటాకులు ఉంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా డెకరేషన్, ఇలా చేసుకోవచ్చు, మంచిగా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం ఇందాక చూపించిన బ్యాక్ డ్రాప్ లాగానే ఇదేమో ఇప్పుడు కొత్తగా వస్తుంది. రౌండ్ స్టాండ్కి జనపది దొరుకుతుంది కదా, సంచి లాంటిది, అలాంటిది పెద్దది చుట్టూతా పెట్టేసుకున్నారు. తర్వాత రియల్ ఫ్లవర్స్తో చిన్న బుట్టలల్లో పెట్టేసుకున్నారనమాట. చుట్టినట్టుగా పెట్టుకొని దానికి స్టిక్ చేసుకున్నారనమాట. ఇంకా కొన్ని వేజెస్ లాగా కింద అలంకరించుకున్నారు. చాలా బాగుంది కదా. అవి రియల్ ఫ్లవర్స్ కానీ ఆర్టిఫిషియల్స్ కానీ ఏవైనా కూడా వాడుకోవచ్చు మీరు మంచిగా. ఇక్కడ ఏంటంటే మళ్ళీ బ్యాక్ డ్రాప్కి కలర్ కాంబినేషన్లో వచ్చేలాగా మంచిగా గార్లాండ్స్ పెట్టుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇదేమో మనకి ఈతవి ఉంటాయి కదా, వాటితో చేసినవి ఉంటాయి కదా, అలాంటి బ్యాక్ డ్రాప్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. మొగ్గు బ్యాక్ డ్రాప్స్, అలా రకరకాలుగా బ్యాక్ డ్రాప్ వస్తున్నాయి. సో మీరు బ్యాక్ డ్రాప్కు తగ్గట్టుగా ఏ కలర్వి వేసుకుంటే బాగుంటుంది గార్లాండ్స్ అని చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ బుట్టలది. బుట్టలు అయితే భలే నచ్చాయి నాకు. మీకు అవైలబుల్గా ఉంటే అలా చేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది డెకరేషన్ అనేది. ఇంకా బ్యాక్ డ్రాప్స్ పెట్టుకుంటూ మనం చేసుకోవడమే. ఇవేమో మనకి ఇప్పుడు ఇస్తార్లు దొరుకుతున్నాయి కదా రౌండ్, వాటిని కట్ చేసుకొని రౌండ్గా అలా చేసుకున్నారు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా అలాగే. ఇలాంటి డెకరేషన్స్ అయితే చాలా వస్తున్నాయి ఇప్పుడు. ఇదేమో మనకి తాటాకులతో చేసింది, ఇది కూడా మన ఇస్తార్లతోనే అన్నమాట. సో ఇలా బ్యాక్ డ్రాప్ వైట్ పెట్టుకొని ఇలా నార్మల్గా మన ఇంటి బంతి పూలతో కూడా మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్యాక్ డ్రాప్ పెట్టుకొని రకరకాల కలర్స్తో కూడా మనం చేసుకోవచ్చు గార్లాండ్స్ వేసుకొని. సో అలాగా పైన కొంచెం థిక్గా ఇలా బంతి పూలది కానీ లేకపోతే ఆకులతో కానీ ఎలా చేసినా కూడా చాలా బాగా అందంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, పైన ఒక్కటి కొంచెం థిక్గా పెట్టుకుంటే కనుక చూస్తున్నారు కదా, వీటన్నింటిలో కూడా పైనకు పెట్టుకొని కిందకి వేలాడదీశారు గార్లాండ్స్ అనేవి. ఇంకా కొన్ని అక్కడక్కడ చిన్నవి అక్కడక్కడ పెట్టుకున్నా కూడా చూస్తున్నారు కదా, ఇలాగా అక్కడక్కడ పెట్టుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది లుక్ అనేది. సో ఇంకా కలర్స్ కర్టెన్స్ లాంటివి ఉంటాయి మీ దగ్గర, ఇందాక చూపించినట్టుగా అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా మనం బ్యాక్ డ్రాప్ను బట్టి పూలుతో ఆర్టిఫిషియల్ కానీ లేకపోతే మీ దగ్గర రియల్ ఫ్లవర్స్ ఉంటే రియల్ ఫ్లవర్స్ కానీ ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇవేమో తమలపాకులతో చేశారు, చూసారు కదా, ఒక్కొక్కటి అమర్చి చేశారు, బాగుంది కదా. ఇందులో మీకు 45+ ఐడియాస్ ఉన్నాయి. సో ఏవి బాగున్నాయి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. అండ్ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.